హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లు అన్నీ కూడా జమ అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏప్రిల్ 2024 సెండింగ్ పిఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ అయితే లోన్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. సో ఇండివిజువల్ అకౌంట్స్లో అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. పిఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్ అయితే జమ అవుతున్నాయి. సో పిఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్స్ ఆర్ క్రెడిట్ చేసిన ఏప్రిల్ 2024 సంబంధించి అని అయితే అంటున్నారు. మరొకరు జూన్ 2023 అయితే పిఎఫ్ పార్ట్ ఫైనల్ క్రెడిట్ అయినట్టు చెప్తున్నారు. నవంబర్ 2023 వరకు కూడా సరెండర్ లీవ్స్ అయితే ఈరోజు రాత్రిలోగా జమ అవుతాయని అయితే మరొక తాజా సమాచారం. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే సరెండర్ లీవ్ సంబంధించి కానీ ఎర్నడ్ లీవ్ సంబంధించి కానీ ఇంకా 2022 ఇయర్ అంటే 2022కే కొంతమందికి జమ కాలేదు, కానీ కొంతమందికి 2023లో కూడా జమ అవుతున్నాయి ఈ ఇయర్కి సంబంధించి. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇయర్ని బట్టి జమ అవ్వడం లేదండి. సో అమౌంట్ని బట్టి జమ అవుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక మండలంలో అప్లై చేసిన వారి అమౌంట్ అంటే మండలంలో ఎంతమంది ఉన్నారో వారి మొత్తం అమౌంట్ అనేది 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్న బిల్స్ అయితే జమ అయ్యాయి. అదేవిధంగా మరో మండలంలో మొత్తం అప్లై చేసిన వారి అమౌంట్ వచ్చేసి 27 లక్షలుగా ఉంది, వారికి జమ కాలేదు. అంటే ఇక్కడ పేమెంట్ అనేది దశల వారీగా జమ అవుతుంది అని అయితే అంటున్నారండి. అంటే పేమెంట్ అనేది బడ్జెట్ని బట్టి జమ అవుతున్నాయి. సో దశల వారీగా మే నెలలో అయితే 2022 కానీ 23 కానీ 24 కానీ ఇవైతే జమ అవుతాయి. మొత్తానికి అయితే జమ అవుతాయని అయితే అంటున్నారు. మరి ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.